సంగారెడ్డిలోని ఐబీ వద్ద టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు భరోసా గ్యారంటీ అమలు కావడంతో రైతుల గురించి మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన గ్యారంటీలు అన్ని అమలు అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో రైతు బంధు కార్యక్రమం UCC గారి ఆధ్వర్యంలో సూచన మేరకి ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ అనే సంకేతంలోనే పోవడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం అయితే మన ఏం చేసిందో మనందరికీ తెలుసు. మరి ఈరోజు రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రుణమాఫీ అయింది. అలాగే రైతు బంధు కూడా జనవరి 26వ తారీఖు రోజు రైతు భరోసా 26వ తారీఖు చేయడం జరుగుతుంది. దానికి గాను మరి ఇక్కడ చేసిన సిడిసి చైర్మన్ అనంత కిషన్ గారు, రాష్ట్ర నాయకుడు, అలాగే మార్కెట్ చైర్మన్ రామచందర్, అలాగే కొండాపూర్ మార్కెట్ చైర్మన్ కుమార్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మహిళలు, మున్సిపల్ చైర్మన్, మరి వివిధ వ్యవస్థలో ఉన్న నాయకులందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మనకున్న వ్యవధిలో ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్తుందంటే అప్పులు లేని తెలంగాణ చేద్దామనే ఉద్దేశంతో ఒకటి చదువుకుంటూ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పులు చేస్తే ఇప్పటివరకు 6 గ్యారెంటీలు కూడా అయిపోయాయి. అప్పుల లేని ప్రభుత్వం కావాలా, అప్పులు చేసే ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన సమయం ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. తప్పకుండా ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందే విధంగా మరి చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు, మన కేంద్ర మంత్రులు అందరూ కూడా దీనికి సహకరించి మరి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే ఒక తలమానికంగా చేసిన అన్ని చూపెట్టుకోవడానికి ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల కోసమే ఉన్న ప్రభుత్వం. దయచేసి ఎవరైనా ఏదైనా వేరే పార్టీలు కానీ ప్రతిపక్షాలు అంటే ఊరుకునేది లేదు. చేస్తున్నాం కాబట్టి ఇంకా అంటున్నారు. అనడం కాదు, చేతగాకనే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు, ఎన్నుకున్నారు. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల కోసమే ముందు ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతన్నలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి కాంగ్రెస్ పార్టీ గడిచిన సంవత్సరం కాలం నుంచి 6 పథకాలలో అన్ని పథకాలు ప్రవేశపెట్టుకుంటూ ఈరోజు 26 జనవరి నాడు రైతు భరోసా 12,000 భరోసాతో నిలుచుకుంటూ తెలంగాణ దేశంలో ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయనన్ని పథకాలు ప్రవేశపెట్టి రైతులను సంతోషపెట్టి 26 జనవరి నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకాన్ని నాంది పలుకుతున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో సంగారెడ్డి మా నాయకుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతు పండుగ ఉత్సవాలు చేసుకున్నాము. మరి ఈరోజు రైతులందరికీ కూడా శుభదినంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన సంగారెడ్డి నియోజకవర్గ చైర్మన్లకు, ప్రజాప్రతినిధులకు, సంగారెడ్డి పట్టణ తరపున, రాష్ట్రం తరపున, జిల్లా తరపున అందరికి కూడా రైతన్నలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రైతు భరోసా 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం
డిక్లేర్ చేసిందో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటూ జనవరి 20వ తారీఖు నుంచి రైతుల ఖాతాలలో 12,000 రూపాయలు వేస్తామని చెప్పి ఆ నిర్ణయాన్ని హర్షిస్తూ సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన రైతులు నాయకులను అందరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. రైతులకు చాలా మంచి శుభవార్త చెప్పినందుకు మా సంగారెడ్డి నియోజకవర్గ రైతుల పక్షాన నాయకుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రైతులకు ఈ భరోసా ఈ 12,000 రూపాయలతోని ఇంకా వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలనే ఆలోచన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో ఆ ఆలోచనలో భాగంగా. నా పేరు వంశీధర్రెడ్డి అండి, యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి మండల అధ్యక్షుడిని. ఈరోజు మన సంగారెడ్డి పట్టణంలో ఐబీ ఇన్స్పెక్షన్ బంగ్లో మన నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రైతు బంధు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు మనకు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో సిడిసి చైర్మన్ గారు, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ ఈ కార్యక్రమం ఐబీలో జరుపుకోవడం. మా తోటి కాంగ్రెస్ కార్యకర్తలతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!